ఉంటుంది. బట్ సంక్రాంతి, వెంకీ, రాధా గోపాల్ అని చెప్తూ వెళ్తే చాలా చాలా సినిమాలే లైనప్ అయి ఉన్నాయి. బట్ నేను చెప్పే కంటే స్నేహ గారికి డెడికేట్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో మన ముందుకు వచ్చేస్తుంది. ఆ వీడియో చూసేద్దాం ఇప్పుడు. వీడియో ప్లీజ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది. గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. వండర్ఫుల్. స్నేహ గారు ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉండరు. అండ్ మన భాషలో అంటుంటాం కదా, అందం అభినయం రెండు కలగలిపితే ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఈ వీళ్ళ ఉంటుంది. గట్టిగా చప్పట్లతో స్నేహ గారిని స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? చాలా చాలా రోజు తర్వాత నేను మిమ్మల్ని ముందు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పాతి సార్ అండ్ అర్చన మ్యామ్ అండ్ ఐశ్వర్య, విపి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మెగా ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పొచ్చు, ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్, 10 caravans 20 caravans అలాగే ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ సో నైస్ టు వర్క్, ఎందుకంటే లైలా వాజ్ దేర్, ప్రశాంత్ గారు వాజ్ దేర్, విజయ్ గారు, మోహన్ గారు అండ్ వైభవ్, ప్రేమ్జీ, ఇలా చెప్తే వెళ్ళొచ్చు మన అంత మల్టీ స్టార్స్. అండ్ కల్పాతియోడే 25th మూవీ ఇది. సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, అదిరింది కదా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని లాగే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్. కాదు స్నేహ గారు అదిరిపోయింది అని ఇలా అంటే అదిరిపోయింది ఎక్కడో ఉంది, అది మనం చెప్పాల్సింది. అదిరిపోయింది, అది 5th తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ ఇంకా చాలా మాట్లాడదాం సినిమా గురించి. బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేరే. ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం, ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అని అంటే ఏం చెప్తారు? తెలుగు ఇండస్ట్రీలో ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ 2 people. మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు, అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారుతో నేను వర్క్ చేయలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టుడే అండ్ ఆల్ టైమ్ డెఫినెట్లీ పవన్ గారు. ఎందుకంటే రియల్ లైఫ్లో మాత్రం కాదు, రియల్ లైఫ్లో కూడా తన ఒక పవర్ స్టారే.